మీరంతా సరదాగా వెళ్ళి స్టాఫ్ రూమ్ ఎలా ఉందో చూసేసండి. నీకు నమస్కారం రా. అరే ఇలాంటి డిసిషన్ తీసుకోకరా. నేను చూస్తుంటే భయం వేస్తుందిరా. నీతో కలిసి ఉండాలని పిచ్చగలుగుతున్నా. మా నేను వచ్చిందే అందుకు మామ. కుక్కలుంటే బిస్కెట్లు ఇచ్చి లోపలికి వెళ్ళండి, అంతేగాని వాటికి దొరకొద్దు. క్లాసులో ఉన్న ఒక్క బుక్ కూడా మూసుకోవద్దు, పేపర్లు మాత్రమే తీసుకురండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య పెన్స్ అండ్ పెన్సిల్స్ ఆఫీస్ చంపాపేటలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఉండాలి. ప్రతి జూనియర్ కాలేజ్ లో సూర్య పెన్స్ అండ్ పెన్సిల్స్ ఆఫీస్ ఉండాలి. ప్రతి బ్రాంచ్ లో 10 మంది స్టాఫ్ కావాలన్నా. ఆ స్టాఫ్ ఎవరు తెలుసా? ఆ కాలేజ్ లో ఉండే ఫెయిల్యూర్స్. దశలో ఇమాజిన్ 10 మంది ఫెయిల్యూర్స్ పెన్ను పట్టుకుంటే ఎలా ఉంటుందో. ఒక కాలేజ్ ని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 10 మంది కావాలి. ఆ కాలేజీలో జరిగే ప్రతి గొడవ, ప్రతి సెటిల్మెంట్ మన ఆఫీస్ లోనే జరగాలి. మరి వాళ్ళందరికీ ఏంటి యూస్? కాలేజీలో ప్రతి ఒక్కటి ఎంతో కొంత పాకెట్ మనీ తీసుకుంటాడు. దందాలు కూడా కావచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వాళ్ళ మార్జిన్ లో 10% మన సూర్య పెన్స్ అండ్ పెన్సిల్ కి పే చేయాలి. 100 రూపాయలు తెచ్చుకున్న వాడికి 10 రూపాయలు కట్టడం పెద్ద మ్యాటర్ కాదు. ఇవ్వకపోవడానికి ఇది ఇంకా నేను చందా కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. ప్రతి ఆఫీస్ లో టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ మీద మనం పెన్స్ పెట్టండి. ఫెయిల్యూర్స్ పెన్స్ పట్టుకొని చూసి ప్రతి ఒక్కటి షాక్ అవ్వాలి.
ఫ్రెండ్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, కట్టాల్సిందే. కాలేజ్లో ప్రతి ఒక్కడు సూర్య ట్యాక్స్ కట్టాలి, అది వాళ్ళకి అలవాటు అయిపోవాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికి రావాలి, ఆ ప్రాబ్లం కాలేజ్ ఉంటే తోపులందరికీ ఒకటే భయం ఏర్పడాలి. ఆ భయం పేరే సూర్యాబాయ్. సూర్యాబాయ్ అంటే నేను కాదు. చల్ సూర్యాబాయ్. బాయ్. ఏబీవీ వచ్చి బాయ్ బాయ్. బాయ్. మన ప్రిన్సిపల్ సార్ ఈ ఇయర్ నుంచి ఫెయిల్యూర్స్ రావద్దంటుంది బాయ్. ఏబీవీపీ లీడర్గా అది నా బాధ్యత కాబట్టి చెప్తున్నా బాయ్, నువ్వే కొంచెం చూసుకోవాలి. ఈసారి ఫెయిల్యూర్స్ అందరినీ నేనే పాస్ చేయిస్తా. నువ్వు ఏబీవీ లీడరే కదా, మీ స్టూడెంట్స్ పాస్ కావాలని ఉందా లేదా? ఉంది. నువ్వేం చేయగలవు? ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఒక్క పేజీ ఖర్చు ఎంత పెట్టాలో? ఈ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఏ రిజల్ట్ అయినా సరే మొత్తం నేనే ఇస్తా. అసలు హైదరాబాద్ లో ఎన్ని కాలేజీలో తెలుసా నీకు? ఒక్కొక్క కాలేజీలో ఎంతమంది సార్స్ ఉన్నారో తెలుసా నీకు? ఒక్కొక్కసారికి 500 పెట్టినా ఎంత అవుతుందో తెలుసా? అంతా తెలిసినట్టు మాట్లాడతాయండి. మైండ్ దొబ్బింది నీకు. మొన్న నారాయణపల్లి చైతన్యపురి 12, దిల్సుఖ్నగర్ 16, కూకట్పల్లి 20, నలంద 30, ఇలా దోలు దింపే సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అన్ని సైదాబాద్, ఓల్డ్ సిటీ, ధూల్పేట లెక్క చెప్తానంటే మొన్న ఒక చెంపాపేటలోనే 8,000 ఖర్చు అయింది. అందరి సార్లు 500కే దొరకరు, కొందరు సార్లకు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సరే వాడు పాస్ అవడానికి ఎంతైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఎవ్వరికీ తెలియదు. మేబీ ఇప్పుడు నుంచి మీరు ఎంత ఫండ్స్ చేయగలుగుతారు, కానీ మా వాళ్ళు ఎగ్జామ్స్ రోజుల ముందే డబ్బంతా రెడీ చేసి పెట్టుకుంటారు. లాస్ట్ టైం ఎగ్జామ్కే 45,000 ఖర్చు అయింది. ఈసారి ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులు వేసుకున్నాం. ఈసారి ఎగ్జామ్కి 65,000 ఖర్చు అవుతుంది. మొత్తం నేనే పెట్టుకుంటాను.
మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, దేవుడు మనల్ని వార్ జోన్లో పడేస్తాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. కసిగా పాడాలనుకుంటే పాడేయండి, కసిగా చదవాలనుకుంటే చదివేయండి, కానీ ఏ గోలు లేనివాడు మాత్రం తొందరగా చచ్చిపోండి. మీ వల్ల ఏ ఉపయోగం లేదు మాకు ఇక్కడ. గుర్తుపెట్టుకో, నీకంటే తోపవాడు లేడు. నీ టార్గెట్ జస్ట్ పాస్ అయితే ఎయిమ్ ఫర్ ద మెరిట్. కోరితే పాస్ అయిపోవాలి. చల్. విన్నారుగా మన సూర్యాబాయ్ మాటలు. కెమెరామెన్ గంగా, రాంబాబు.